వెల్కమ్ టు విజిల్. పేరుకు మాత్రం బ్రాహ్మణ పెద్ద, పార్టీ కాషాయం, పనిచేసేది మాత్రం జగన్ రెడ్డి కోసం. జగన్ రెడ్డి అంటే బాగా రుచి, అంతులేని తీపి. ఎన్టీఆర్ అన్నా, చంద్రబాబు అన్నా, రామోజీరావు అన్నా చెడు చేదు, నిలువెల్లా నింపుకున్న చేదు నుంచి పుట్టిన విద్వేషపు విషం అకారణంగా ఎలా చెమ్మొచ్చో ఆరితేరిన కుసంస్కారి ఐవైఆర్ కృష్ణారావు. ఆయన పేరును ఎరుకుల యజ్ఞ రామకృష్ణారావు అని, ఇప్పగుంట యశోదర రామకృష్ణారావు అని, ఇనుగంటి వెంకట రామకృష్ణారావు అని అనేక పేర్లతో గూగుల్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆయన అసలు పేరేంటో, ఐవైఆర్ అంటే ఏంటో ఆయన వివరిస్తే గూగుల్కు సాయం చేసిన వారు అవుతారు. సరే, అసలు విషయంలోకి వెళదాం. మార్గదర్శి తీర్పుపై ఐవైఆర్ కృష్ణారావు స్పందన చూడండి. మార్గదర్శి రామోజీరావుపై ఉండవల్లి గారి అలుపెరగని పోరాటానికి చివరికి తెరబడింది. అసలు ఇంతదాకా కేసును తీసుకురాగలడని నేను అనుకోలేదు. మంది మార్బలం అంతా ఉన్న రామోజీ గారెక్కడా, ఉండవల్లి గారెక్కడా? కేసులో ఉన్న పటిష్టత, ఉండవల్లి గారి శ్రమ కేసును ఎన్నాళ్ళు నడిపించాయి. న్యాయపరంగా ఓడటానికి కారణాలు అనేకం ఉండొచ్చు. ఇది ఒక గోలియత్ డేవిడ్ల పోరాటం. డేవిడ్ బైబిల్లో గెలవచ్చేమో కానీ నిజ జీవితంలో గెలిచే అవకాశాలు తక్కువ. మొత్తం మీద సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలతో ఉండవల్లిపై దండయాత్ర చేయటానికి ఎల్లో మీడియాకు, ఎల్లో యూట్యూబర్లకు చక్కని అవకాశం కల్పించింది అని మదంతో కూడిన కారు కోతలను పోస్ట్ చేశారు. ఈ కుక్కమూతి పిందె పోస్టుపై సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఎక్స్లో స్పందిస్తూ, అయ్యా కృష్ణారావు గారు, అంతా బాగానే ఉంది, కొంచెం సేపు ఈనాడు సంస్థ, ఉండవల్లి గారి మధ్య వివాదాలు పక్కన పెడదాం. మీ వ్యాఖ్యలు నాలో ఒక పెద్ద అనుమానాన్ని కలిగించాయి. మీరు హిందూ మతానికి చెందిన బ్రాహ్మణులా, లేక క్రైస్తవ మతం పుచ్చుకున్న బ్రదర్ అనిల్ కుమార్ లాంటి పాస్టరా? ఎందుకంటే మీరు బైబిల్ను బాగా అవపోసన పట్టినట్లు కనిపిస్తుంది, కానీ హిందూ శాస్త్రాల గురించి ఏమాత్రం అవగాహన లేనట్టుంది. హిందువు, అందులోనూ బ్రాహ్మణుడైన వాడు హిందూ శాస్త్రాల నుంచి ఉదాహరణలు చెబుతాడు, కానీ బైబిల్ కథలు చెప్పరు కదా. కొంపతీసి లేదా తీయకుండానే మీరు మతం మారి పేరుకు హిందూగా చలామణి అవుతూ హిందుత్వాన్ని, బ్రాహ్మణత్వాన్ని మంటగలిపిన గుప్త క్రైస్తవులు కాదు కదా అని వ్యాఖ్యానించారు. అదేదో సినిమాలో పాత బస్తీ సలీం గాడితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే అనుమానించాల్సింది అన్నట్టు కొంపదీసి మీరు బ్రాహ్మణులు కారా ఏంటి అంటారు ఆ సినిమాలో. ఆయన ఏముట్లయితే మనకేంటి, కానీ ఇక్కడ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పోసని కొన్ని ప్రశ్నలు అడగాలి. డేవిడ్ గోలియత్ బైబిల్ కథల్లో ఒకటి. గోలియత్ పాలస్తీనా సైన్యంలో అత్యంత బలమైన భారీ యోధుడు. ఆయుధాలు, కవచం, శారీరక బలం అన్నింటిలోనూ అతడిదే పైచేయి. అతన్ని ఎదుర్కోవటానికి ఇజ్రాయిల్ సైనికులు భయపడతారు. డేవిడ్ అప్పటికే పెద్ద యోధుడు కాదు, గొర్రెల కాపరి, కానీ గోలియత్తును ఎదుర్కోవటానికి ముందుకు వస్తాడు. డేవిడ్ తన దగ్గర ఉన్న స్లింగ్ ఒడిశాలతో రాయిని విసురుతాడు. అది గోలియత్ నుదుటికి తగులుతుంది. గోలియత్ కుప్పగూలిపోతాడు. డేవిడ్ విజయం సాధిస్తాడు. ఇక్కడ రామోజీరావుని ఆయన కులాన్ని మాత్రమే దేశించటం కాదు ఐవైఆర్ చేసింది. చరిత్ర తెలవని అజ్ఞాన అంధకారంతో చూపు కోల్పోయిన మనువాదుల్లో ఒకడైన ఐవైఆర్ పాలస్తీనా సాయిబులను ద్వేషించటం, ఇజ్రాయిల్ సంకనాగటం అనే కోణంలో కూడా చూడాలి. ఇప్పుడు ఇదే డేవిడ్ గోలియత్ కథను మార్గదర్శి కేసుకు అన్వయించే స్థితికి ఐవైఆర్ కృష్ణారావు దిగజారిపోయాడు. ఐవైఆర్ కృష్ణారావు దిగజారుడు చూస్తే నాకు ఒక మహనీయుడు గుర్తుకొచ్చాడు. ప్రముఖ అభ్యుదయ రచయిత, సాహిత్య విమర్శకుడు, నవల రచయిత, జర్నలిస్టు ఆయనే కొడవటిగంటి కుటుంబరావు. తెలుగు సాహిత్య ప్రపంచంలో కోకుగా ప్రసిద్ధి. 50 సంవత్సరాల రచనా జీవితంలో వేలాది పేజీల సాహిత్యాన్ని సృష్టించారు. కథలు, నవలలు, రాజకీయాలు, సమాజం, సైన్సు, సినిమా, సంగీతం, సంస్కృతి ఒకటా రెండా అనేక రంగాలపై ఆయన కలం పరుగులు పెట్టింది.
చందమామ పత్రికలో చక్రపాణి బి నాగిరెడ్డి గారితో కలిసి సంపాదక వర్గంలో పనిచేశారు. తెనాలికి చెందిన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇంతటి గొప్ప వ్యక్తి మరుగుజ్జు ఐవైఆర్ కృష్ణారావుల గురించి ఒక నాటకంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక బ్రాహ్మణుడు దిగజారటం మొదలు పెడితే లోతు అందనంతగా దిగజారిపోతాడు అనే వ్యాఖ్య. సంస్కృతి, విలువలు, విజ్ఞానం, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలవాల్సిన వ్యక్తి దిగజారితే అతడు చేరే నైతిక పతనానికి లోతు అందదు అని కొడవటిగంటి సాహిత్యం మనకు చేసే హెచ్చరిక. ఐవైఆర్ వ్యాఖ్య మంది మార్బలం అంతా ఉన్న రామోజీరావు గారెక్కడా, ఉండవల్లి గారెక్కడ? ఇది ఒక గోలియత్ డేవిడ్ పోరాటం. డేవిడ్ బైబిల్లో గెలవచ్చేమో కానీ నిజ జీవితంలో గెలిచే అవకాశాలు తక్కువ అన్నది ఆయన పోస్ట్ సారాంశం. ఇక్కడే విజిల్కి ఒక సందేహం వచ్చింది. మిస్టర్ ఐవైఆర్, మీ కథలో గోలియత్ ఎవరు? రామోజీరావా లేక ఉండవల్లి వెనుక వ్యక్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి నాడు నేడు జగన్మోహన్ రెడ్డి? తండ్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వేధింపులు, జగన్ ప్రభుత్వ హయాంలో మార్గదర్శిపై సిఐడి దర్యాప్తు, వృద్ధాప్యంలో అనారోగ్య స్థితిలో ఉన్న రామోజీరావును ఆయన నివాసంలో సిఐడి ప్రశ్నించింది. ఆ సమయంలో మంచంపై ఉన్న ఆయన ఫోటోలు కూడా పబ్లిక్ డొమైన్లోకి ఎలా వచ్చాయి? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ మంచంపై ఉన్న వృద్ధుడు గోలియత్త, సిఐడిని ఉసుకో అన్న జగన్మోహన్ రెడ్డి గోలియత్త? రామోజీ మంచం పక్కన నిలబడింది ఒక వ్యక్తి కాదు, ప్రభుత్వం, సిఐడి, పోలీస్ పవర్, ఇన్వెస్టిగేషన్ మిషనరీ, స్టేట్ సోర్సెస్. మరి అక్కడ డేవిడ్ ఎవరు? గోలియత్ ఎవరు? ఐవైఆర్ డేవిడ్ గోలియత్ కథ చెప్పేటప్పుడు ఈ చాప్టర్ ఎందుకు మర్చిపోయాడు? ఇంకో ప్రశ్న, రామోజీరావును విచారించటం సిఐడి అధికారిక పరిధిలో ఉండొచ్చు, కానీ మంచంపై ఉన్న ఒక వృద్ధుడి అత్యంత బలహీన కండిషన్లోని ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి? ఎవరు తీశారు? ఎవరు బయటకు పంపారు? దర్యాప్తుకు ఆ ఫోటోగ్రాఫ్స్కు అవసరం ఏంటి? ఒక వ్యక్తిపై కేసు ఉందంటే అతని డిగ్నిటీ కూడా జగన్ ఆస్తి అయిపోతుందా? ఇదే ఈరోజు విజిల్ కథ. ఇది కేవలం రామోజీరావు వర్సెస్ ఉండవల్లి కాదు, ఈనాడు వర్సెస్ సాక్షి కాదు, టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ కూడా కాదు. దీనికంటే పెద్ద ప్రశ్న స్టేట్ పవర్ వర్సెస్ ఇండివిజువల్ డిగ్నిటీ. ఒక ప్రభుత్వం దర్యాప్తు పేరుతో ఎంత దూరం వెళ్ళొచ్చు? ఒక వ్యక్తిని చట్టబద్ధంగా విచారించడానికి ఉన్న అధికారం అతన్ని పబ్లిక్లీ హ్యూమిలేట్ చేసే అధికారాన్ని కూడా ఇస్తుందా? మరి దాదాపు 2 దశాబ్దాల న్యాయ పోరాటం తర్వాత ఉండవల్లి పిటిషన్ సుప్రీంకోర్టులో నిలవని సమయంలో ఈ మొత్తం కథలో నిజమైన డేవిడ్ ఎవరు? నిజమైన గోలియత్ ఎవరు? రండి ఆధారాలతో చూద్దాం. ఐవైఆర్ సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించలేని అసహనానికి ఎందుకు దిగజారారు? మంది మార్బలం అంతా ఉన్న రామోజీరావు గారు ఎక్కడా, ఉండవల్లి గారు ఎక్కడా అంటే ఆ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎక్కువ మంది ఉన్న వ్యక్తి తప్పు చేసినట్ట, ఆర్థికంగా బలమైన వ్యక్తి కోర్టులో గెలిస్తే అది న్యాయం కాకుండా బలం గెలిచినట్ట. సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలతో ఉండవల్లిపై దండయాత్ర చేయటానికి ఎల్లో మీడియాకు అవకాశం కల్పించింది అనే అశుద్ధాన్ని పరగడుపున మింగేశాడు. కోర్టు వ్యాఖ్యలు మీకు నచ్చితే న్యాయ వ్యవస్థ ఆహా, నచ్చకపోతే ఎల్లో మీడియాకు అవకాశమా? సుప్రీంకోర్టు మెరిట్స్ను కాకుండా రామోజీరావు మంది మార్బలం చూసి నిర్ణయం తీసుకుందని ఐవైఆర్ అభిప్రాయపడుతున్నారా? ఐఏఎస్ ఆఫీసర్గా వ్యవస్థలో అత్యున్నత స్థాయి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఒక జ్యుడిషియల్ అవుట్కమ్ను విశ్లేషించేటప్పుడు ఏ లీగల్ ఫైండింగ్ తప్పు, ఏ ఎవిడెన్స్ను కోర్టు పట్టించుకోలేదు, హైకోర్టు రీజనింగ్లో ఏం లోపం ఉంది, సుప్రీంకోర్టు ఏ పాయింట్లో తప్పు చేస్తుందని భావిస్తున్నారో అవి చెప్పాలి. అంతేకాని రామోజీ ఎక్కడా, ఉండవల్లి ఎక్కడా అంటే అది లీగల్ అనాలిసిస్ కాదే, అది ఒక
నేరేటివ్ గడ్డి కరవటం మాత్రమే. హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, చివరకు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక్కడతో ఈ కేసు ముగిసిందని మాత్రమే చూస్తే మార్గదర్శి కథలో సగమే చూసినట్టు. ఎందుకంటే విజిల్ అడుగుతున్న అసలు ప్రశ్న, చట్టాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించిందా, లేక ఒక సంస్థను లక్ష్యంగా చేసుకోవటానికి ప్రభుత్వ అధికారమే ఆయుధంగా మారిందా? అసలు కథ ఎక్కడ మొదలైంది? ఈ వివాదం మూలాలు 2006-08 కాలానికి వెళ్తాయి. మార్గదర్శి ఫినాన్షియర్స్ ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హెచ్యుఎఫ్గా ఉంటూ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించటం, ఆర్బీఐ యాక్ట్లోని సెక్షన్ 45(s)ను విరుద్ధం అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టించిన కేసులో ప్రధాన ఆరోపణ. అయ్యా కొడుకుల ప్రభుత్వాలు దర్యాప్తు చేయటం ఒకటి, దర్యాప్తు పేరుతో ఒక సంస్థను వెంటాడటం మరొకటి. ఈ రెండిటికి మధ్య ఉన్న గీతే ఈ కేసులో అత్యంత కీలకం. డిపాజిటర్లకు ఏమైంది? ఇక్కడే కేసు మరో మలుపు తిరిగింది. 2018లో హైకోర్టు పరిశీలించిన వివరాలను 2024 సుప్రీంకోర్టు ఉత్తర్వులో కూడా నమోదు చేసింది. 2007 ఏప్రిల్ 1 నుంచి 2018 ఆగస్టు 31 వరకు సుమారు 2596 కోట్లు తిరిగి చెల్లించినట్లు హైకోర్టు గుర్తించింది. మా డబ్బులు ఇవ్వండి అని క్లెయిమ్ చేయని సొమ్ము సుమారు 5,33,00,000 మాత్రమే ఉండగా ఎస్క్రో ఖాతాలో దానికంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయటం కూడా కోర్టు రికార్డుల్లో నమోదయ్యింది. మరో ముఖ్యమైన అంశం, ఏ డిపాజిటర్ కూడా ఫిర్యాదుతో ముందుకు రాలేదని హైకోర్టు అప్పట్లోనే గుర్తించింది. ఇక్కడ విజిల్ ప్రశ్న, డిపాజిట్ల డబ్బు పూర్తిగా తిరిగి చెల్లించబడింది, బాధిత డిపాజిటర్లు ఒక్కరు కూడా లేరు, అయినా క్రిమినల్ కేసు ఇన్ని సంవత్సరాల తరబడి ఎందుకు కొనసాగింది? ఇది ఐఓఆర్ లాంటి సామాజిక కార్యకర్తల నుంచి సమాధానం రావాల్సిన ప్రశ్న. 2018లో హైకోర్టు ఏం చేసింది? 2018 డిసెంబర్ 31న క్రిమినల్ ప్రొసీడింగ్స్ను క్వాష్ చేసింది. కానీ కథ అక్కడతో ముగియలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024లో సుప్రీంకోర్టు కీలక మలుపు. అక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. 2024 ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు 2018 హైకోర్టు జడ్జిమెంట్ను సెటిసైడ్ చేసింది. మార్గదర్శి తప్పు చేసిందని సుప్రీంకోర్టు అప్పుడూ తేల్చలేదు. సుప్రీంకోర్టు స్వయంగా కేసు మెరిట్స్లోకి వెళ్లకుండా టెక్నికల్ గ్రౌండ్స్పై తిరిగి హైకోర్టుకు పంపించింది. ఎందుకు పంపింది? బోన్ఫైడ్ ఇన్వెస్టర్స్కు కూడా అవకాశం ఇవ్వాలి, వారికి ఏమైనా క్లెయిమ్స్ లేదా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని వినాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ఆర్బీఐ అవసరమైతే ఇన్వెస్టర్స్ వాదనలు విని ఫ్రెష్ న్యాయ నిర్ణయం చేయాలని హైకోర్టును ఆదేశించింది. అంతేకాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా హైకోర్టులో ప్రొసీడింగ్స్కు అసిస్ట్ చేసే లిబర్టీని ఇచ్చింది. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. డబ్బులు రావాల్సిన డిపాజిటర్లు ఎక్కడా? సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత బోన్ఫైడ్ డిపాజిటర్స్ నుంచి క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ కోరుతూ 2024 సెప్టెంబర్లో పబ్లిక్ నోటీసులు ఇచ్చారు. చెల్లింపులు అందలేదంటూ ఏ డిపాజిటర్ కూడా ముందుకు రాలేదు. ఇక్కడే కథలో అత్యంత శక్తివంతమైన ప్రశ్న వస్తుంది. కేసు ఎవరి కోసం? డిపాజిటర్ల కోసమా? అయితే మరి డిపాజిట్స్ ఎక్కడా? నష్టపోయామని చెబుతున్న బాధితులు ఎక్కడా? సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా క్లెయిమ్స్ ఎందుకు రాలేదు? 2025లో హైకోర్టు, 2026లో మళ్ళీ సుప్రీంకోర్టు, 2024 సుప్రీంకోర్టు డైరెక్షన్స్, తర్వాత వ్యవహారం మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళింది. 2025 ఆగస్టు 4న హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఎస్ఎల్పీని డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో వ్యక్తిగత తగాదా తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. మీరు వాదనలు వినిపించే కొద్దీ మీపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి అని వ్యాఖ్యానించింది.
ఐవైఆర్ కృష్ణారావుకి ఒంట్లో ఎక్కడో మాడు వాసన మొదలైంది. బైబిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు విజిల్ అడిగే అసలు ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం మార్గదర్శి గెలిచిందా, ఉండవల్లి ఓడిపోయారా అనే రాజకీయ ప్రశ్నగా చూస్తే అసలు కథ మిస్ అవుతాం. దీనికంటే పెద్ద ప్రశ్న ఉంది. స్టేట్ పవర్, రాజ్య హింసకు హద్దు ఎక్కడా? ఒక ప్రభుత్వం దగ్గర పోలీసు వ్యవస్థ, దర్యాప్తు యంత్రాంగం, అధికారులు, ప్రాసిక్యూషన్ వ్యవస్థ, ప్రభుత్వం దగ్గర అపారమైన రిసోర్సెస్ ఉంటాయి. కానీ ఒక పౌరుడు లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కు అవన్నీ ఉండవు కదా. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఉపయోగించే ప్రతి కర్సివ్ పవర్కు ఒక పరీక్ష ఉండాలి. అది చట్టం అమలు కోసమా లేక ప్రత్యర్థిని అలసిపోయే వరకు వెంటాడటానిక? రామోజీరావు అనే వ్యక్తిని పక్కన పెట్టి చూద్దాం. ఇక్కడ రామోజీరావును ఇష్టపడటం, ద్వేషించటం, ఈనాడు ఎడిటోరియల్ పాలసీతో ఏకీభవించటం, వ్యతిరేకించటం ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ రామోజీరావుతో ముగియదు. ఈరోజు ఒక మీడియా సంస్థపై అధికారాన్ని డిస్ప్రపోర్షనేట్గా ఉపయోగించడం సమర్థిస్తే, రేపు ఇదే మెషినరీ, ఇదే మెకానిజం మరో మీడియా సంస్థ మీద ఉపయోగించవచ్చు. మరో రోజు ఒక వ్యాపార సంస్థపై, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థిపై, చివరకు ఒక సాధారణ పౌరుడిపై కూడా ఇదే పరిస్థితి. రూల్ ఆఫ్ లా అంటే ప్రభుత్వం గెలవటం కాదు, ప్రభుత్వం కూడా చట్టానికి లోబడి ఉండటం. ఇంతకాలం ప్రాసిక్యూషన్ కొనసాగించాల్సిన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి? దర్యాప్తు ఎక్కడ ముగిసి ఇన్స్టిట్యూషనల్ హెరాస్మెంట్ ఎక్కడ మొదలయ్యింది అనే ప్రశ్నలు అడగటం మాత్రం పూర్తిగా సముచితం. మరో ప్రశ్న, 18 సంవత్సరాల పాటు ఈ బాధ్యత ఎవరిది? ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ మొదలు పెట్టడం చాలా సులభం. కానీ ఒక సంస్థ సంవత్సరాల తరబడి కోర్టుల్లో పోరాడాల్సి వస్తే దాని రిప్యుటేషన్పై ప్రభావం, యాజమాన్యం, రిసోర్సెస్, టైం, ఎనర్జీ కోర్టుల చుట్టూ ఖర్చు చేస్తే చివరికి ప్రాసిక్యూషన్ నిలవకపోతే ఆ 18 సంవత్సరాల ఇన్స్టిట్యూషనల్ కాస్ట్ ఎవరు భరిస్తారు? ప్రభుత్వమా, అధికారుల, ఫిర్యాదుదారుల, లేక కేసు ముగిసింది అని ఒక ఆర్డర్తో అంతా ముగిసిపోతుందా? ఇది మార్గదర్శికి మాత్రమే సంబంధించిన ప్రశ్న కాదు. దేశంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు, పాలసీ పవర్, ప్రాసిక్యూషన్ మెషినరీ ఎలా ఉపయోగించాలి అనే పెద్ద డెమోక్రటిక్ క్వశ్చన్. దాదాపు 2 దశాబ్దాలు కోర్టు ఫైళ్ళలో ఇవి కొన్ని కేసు నంబర్లు కావచ్చు. కానీ ఒక సంస్థకు, ఒక వ్యక్తికి 18 సంవత్సరాలంటే జీవితంలో చిన్న కాలం కాదు. చట్టాన్ని అమలు చేయటం ప్రభుత్వ బాధ్యతే. కానీ చట్టమే రాజకీయ ఆయుధంగా మారితే దానికి అకౌంటబిలిటీ ఎవరిది? మార్గదర్శి కేసులో చివరి పిటిషన్ ముగిసిపోయి ఉండొచ్చు, కానీ ఒక ప్రశ్న మాత్రం ముగియలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత శక్తివంతమైనదో కాదు, ఆ శక్తి ఎంత బాధ్యతగా ఉపయోగించాలన్నది అసలు పరీక్ష. ఇది మార్గదర్శి ఒక్కదాని కథ కాదు. స్టేట్ పవర్ వర్సెస్ రూల్ ఆఫ్ లా. అధికారం ఎవరిదైనా కావచ్చు, కానీ చట్టం మాత్రం ఎవరికి చుట్టం సొంతం కాదు. 18 ఏళ్ల న్యాయ పోరాటం చివరకు మిగిలిందేంటి? అధికార వేధింపుల బాధ్యత ఎవరిది? ఐవైఆర్ గారికి, ఉండవల్లి గారికి ఒక విన్నపం. అగ్రిగోల్డ్ బాధితులతో చల్లారిన సంసారాలు అసంఖ్యాకం. దయతో వారి తరపున పోరాడండి. అందున అగ్రిగోల్డ్ యాజమాన్యంతో మీ ఇద్దరికి బంధుత్వం ఉందని అగ్రహారంలో టాక్. అదేవిధంగా బైబిల్లో చెప్పినట్టు మీరిద్దరు మాత్రమే చేయగలిగిన పనుల్లో ముఖ్యమైనవి అక్షయ గోల్డ్, అభయ గోల్డ్, సంకల్ప సిద్ధి, హీరా గోల్డ్, సిటీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, వాసవి అర్బన్ బ్యాంక్, ఆర్యన్ అర్బన్ బ్యాంక్, చార్మినార్ బ్యాంక్, నాగార్జున ఫినాన్స్, కృషి అర్బన్ బ్యాంక్ కుంభకోణాల్లో చిక్కుకున్న బాధితులకు న్యాయం చేయండి, పోరాడండి.